ఇక గుంటూరులో టీడీపీ నేతలు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ వివాదంలో చిక్కుకున్నారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్వాహకులు అంబటి మురళి, అంబటి రాంబాబు వారికి సహకరిస్తున్న టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, టీఎన్టీయూసీ నాయకులు శేషగిరిరావుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పిల్లి బాబురావు అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. బజరంగ్ జూట్ మిల్లు కబ్జా చేసి కార్మికుల పొట్టగొట్టి దౌర్జన్యంగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్వహిస్తున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్లే తనపై హత్యాయత్నం జరిగిందని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతున్నారు. తాను జూట్ మిల్ వ్యవహారంపై కోర్టు మెట్లు ఎక్కినందుకే దాడి చేశారని ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏమీ పట్టినట్లు ఉండిపోయారంటూ చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు కోవెలమూడి నాని, గుంటుపల్లి శేషగిరి తనను పిలిచి కోర్టులో కేసు విత్డ్రా చేసుకోవాలని బెదిరించారని చెబుతున్నారు. ఇక తాను అంగీకరించకపోవడంతో పోలీసులు బెదిరిస్తున్నారని ఆవేదన గురిచేశారు. ఇక ల్యాండ్ గ్యాంబ్లింగ్ వివాదం కాబట్టి సివిల్ క్రిమినల్ కేసులతో 2వ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ విషయంలో తలదూర్చినందుకే స్థానిక సిఐ డిఎస్పీలను వీఆర్ కు పంపారని బాధితుడు అంటున్నారు. బజరంగ జూట్ మిల్లు యూనియన్ లీడర్ని, కార్మికుడిని. బజరంగ జూట్ మిల్లు అక్రమ లాకౌట్ వేసి ఇప్పటికీ 10 సంవత్సరాల పైన అయిపోయింది. అంటే ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో 2015లో అక్రమ లాకౌట్ అయింది. అక్రమ లాకౌట్ అవ్వటం వలన నేను భూముల గురించి కాకుండా ఒక కార్మికుల వాటాల గురించి, కార్మికుల వేతనాల గురించి కేసులు వేసి ఉన్నాను. వీటి ఆధారంగా 2022లో నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్ళిన తర్వాత 2023లో మీకు ఎంత కావాలో ఆశిస్తున్నారో చెప్పండి అని చెప్పేసి అంటే నేను తిరస్కరించాను. అయ్యా, ఈ జూట్ మిల్లు ఆస్తులు మొత్తం కూడా ఈ మాకే చెందుతాయి. ఇన్ఛార్జి డైరెక్టర్ మాకు లాభాల్లో వాటాలు రావాల్సిన 960 కోట్లు ఇవ్వలేదు. ఈ మిల్లు ఆస్తులు కూడా 960 కోట్ల రూపాయలు సంబంధించింది కాబట్టి మిల్లు మొత్తం మాకే ఇవ్వాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ కూడా వేసి ఉన్నాను. ఎట్టకేలకు నేను 26/12 నెలలో నేను మళ్ళీ ఎస్పీ గారిని కలిసి పిటిషన్ ఇచ్చి నేను హైకోర్టుకి వెళ్ళాల్సి వచ్చిందంటే అప్పుడు 3వ తారీఖు నాడు నగరంపాలెం సీఏ గారిని పిలిపించి నేను 11 నెలలో పెట్టిన పిటిషన్ని 3గా దిద్దమన్నారు. దిద్దితేనే ఎఫ్ఐఆర్ కడతా ఉన్నారు. నేను దిద్దా. ఆ దిద్దిన రోజు ఎఫ్ఐఆర్ కట్టలేదు, కానీ నా మీద మనకి అటాక్ జరిగింది. సెంట్రల్ బ్రిడ్జి మీద అటాక్ జరిగింది. ఈ అటాక్లో మరి అంబటి మురళి వాళ్ళు బ్యాచ్ కావచ్చు, లేకపోతే వీళ్ళు కావచ్చు, తెలుగుదేశం మొత్తం కలిసే కదా నా ఆస్తులను దెబ్బేస్తుంది. కాబట్టి వీళ్ళందరూ భాగస్వాములు అయ్యి ఉంటారని చెప్పేసి నేను భావిస్తున్నా. అయితే మరి ఎట్టకేలకి 8వ తారీఖు 12వ నెలలో ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ ఆ ఎఫ్ఐఆర్లో ల్యాండ్ గ్యాబరింగ్ సెక్షన్ పెట్టలేరు. ల్యాండ్ గ్యాబరింగ్ సెక్షన్ పెట్టకుండా ఓన్లీ నేను మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గుంటూరు నుంచి మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అసలు ఏం జరిగింది? పద్మ, గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ వివాదం రోజు రోజుకి ముదురుతూనే ఉంది. మాజీ మంత్రి సోదరుడైన అంబటి మురళి తనను బెదిరించారంటూ గతంలో కూడా బజరంగ్ జూట్ మిల్ కార్మికుల అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన పిల్లి బాబురావు పలుమార్లు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ వివాదం వెనుక టీడీపీ నాయకులు పేర్లు కూడా ఉన్నట్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే టీడీపీలో ఉన్న సీనియర్ నాయకులైన కొంతమంది వైసీపీ నాయకులతో కలిసి గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణ విషయంలో కుట్రలు చేస్తున్నారని బాబురావు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్వాహకులైన అంబటి మురళి, అంబటి రాంబాబు వారికి సహకరిస్తున్న టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కోవెలమూడి రవీంద్ర, టీఎన్టీయూసీ నాయకులు శేషగిరిరావు నుండి తనకు ప్రాణహాని ఉందని బాబురావు ఎస్పీకి అయితే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి బజరంగ జూట్ మిల్లుకు సంబంధించి కబ్జా చేసి స్థలాన్ని కార్మికులు పొట్టగొట్టి దౌర్జన్యంగా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్వహిస్తున్నారని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్లే తనపై అత్యాచారం జరిగిందని పిల్లి బాబురావు అయితే చెప్తున్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా తనపై దాడి చేసిన వారిపై కానీ, దాడి చేయమని ప్రోత్సహించిన వారిపై కానీ ఎటువంటి కేసులు అయితే నమోదు చేయకుండా పోలీసులు కాలయాపన అయితే చేస్తున్నారని బాబురావు అయితే వాపోతున్నారు. ఇప్పటికే జూట్ మిల్ వ్యవహారంపై కోర్టులు మెట్టెక్కాను కాబట్టి తనపై దాడి జరిగిందని, ప్రాణహాని ఉందని చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని పిల్లి బాబురావు చెప్తున్నారు. ఈ వివాదం నడుస్తున్న నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నాయకులైన కోవెలమూడి రవీంద్ర, గుంటుపల్లి శేషగిరిరావు తనను పిలిచి కోర్టులో కేసు విత్డ్రా చేసుకోవాలని, లేకపోతే తాను అంగీకరించకపోవడంతో పోలీసుల చేత కూడా బెదిరించారని పిల్లి బాబురావు అయితే చెప్తున్నారు. ల్యాండ్ గ్రాబింగ్ వివాదం ఏదైతే ఉందో దాన్ని సివిల్ కి సంబంధించి ఇటు సివిల్ వివాదం కాబట్టి అటు సివిల్ పరంగా ఇటు తన మీద జారీ చేసిన హత్యా ప్రయత్నం కింద క్రిమినల్ కేసుల కింద రెండింటి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి తనకైతే రక్షణ కల్పించాలని పిల్లి బాబురావు అయితే ఎస్పీని అయితే కోరటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మనకు అంబటి మురళి నుంచి కానీ, అటు అంబటి రాంబాబు దగ్గర నుంచి కానీ, టీడీపీ నాయకులైన కోవెలమూడి రవీంద్ర కానీ, గుంటుపల్లి శేషగిరిరావు నుండి 4 నుండి ప్రాణహాని ఉందని, అందరూ కలిసే తనను చంపాలని చెప్పి చూస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని గుంటూరు జిల్లా ఎస్పీ గారు సతీష్ కుమార్ ని వేడుకున్నట్లుగా పిల్లి బాబురావు అయితే చెప్తున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ వాసు.